Justice, justice. We want justice. Justice, justice. We want justice. We want justice. 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 We want justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want 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 justice. మహిళల రక్షణ మన బాధ్యత. మహిళల రక్షణ మన బాధ్యత. స్పీక్ అవుట్. స్పీక్ అవుట్. Educate yourself. Stop the silence. Stop the silence. Stop the silence. Fight for. We want justice. We want justice. మహిళల రక్షణ మన బాధ్యత. మహిళల రక్షణ మన బాధ్యత. మహిళల రక్షణ మన బాధ్యత. స్పీక్ అవుట్. We want justice. మహిళల రక్షణ. Educate yourself. ఆడపిల్లను బ్రతకనిద్దాం. ఆడపిల్లను బ్రతకనిద్దాం. వద్దు. న్యాయం కావాలి. Educate yourself. Stop the silence. Educate yourself. Speak out. Fight for justice. Fight for justice. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ సమీర్. ఈ రోజుల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలనేటువంటి అత్యాచారాలనేటువంటి రోజు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మనకి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. అది బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈ రోజుల్లో కలకత్తాలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. అత్యాచారం చేసి అమ్మాయిని మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. అయితే ఈ ఘటన మీద ఎవరు కూడా ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోతే అధికార పక్షాలు కానివ్వండి ఎలాంటి తీరునటువంటి తీసుకోలేదు. అంతేకాకుండా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఆ హత్యలో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఆ నిందితుల్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆధ్వర్యంలో మంగళగిరిలోని అనేక కాలేజీల సమూహంతో ఈరోజు మనం ఎస్ఎఫ్ఐగా కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ ఆ కాలేజీలో జరిగినటువంటి పీజీ ట్రైనీ సెకండ్ ఇయర్ ఆ యొక్క విద్యార్థిని మీద జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేపట్టాం. ఎస్ఎఫ్ఐ అన్ని చోట్ల కూడా వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ వరకు ఈ యొక్క నిరసన చేపడుతూ ఉంది. ఇది ఒక డాక్టర్కి మాత్రమే జరిగింది కాదు, ఇది పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి భద్రత లేదు అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం మాత్రమే. దీనికి ప్రతి భారతీయుడు కదిలి రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నినాదించింది. దీంట్లో భాగంగా విద్యార్థులను మనం సేకరించి ఈరోజు మంగళగిరిలో అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నా చేపట్టాం. ఇది కనుక మనకి న్యాయం అనేది ఎంత తొందరగా దక్కకపోతే అంత ఉధృతి స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. ఇది మొదట ఒక ఆత్మహత్యగా బయటకు వచ్చింది. మీడియా ఎంతో ఆపాలని చూసింది. ఈ యొక్క అత్యాచారం బయటకు వచ్చిన కాడి నుంచి ఉద్యమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది ఆపాలని చూడడానికి గల కారణం దీని వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.